హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, వీడియోలో వచ్చేసి మనకు టాప్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి హెచ్సిఎల్ టెక్ కంపెనీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో మీరు ఇంటి నుండే వర్క్ అనేది చేసుకోవచ్చు. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు హెచ్సిఎల్ టెక్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నమాట. మీరు ఇంటి నుండి వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ యొక్క ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరు అనమాట. సో మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు బెంగళూరు లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ చేయాల్సిన అవసరం లేదనమాట. అండ్ అలాగే నోటిఫికేషన్కి ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి చాలా మంచి సాలరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి, మనకు ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో మెయిన్గా మీకు యొక్క కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో కావచ్చు, లేదంటే ఐటీ డిపార్ట్మెంట్స్లో లైక్ కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఐటీఆర్ ఎనీ ఇంజనీరింగ్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో మీకు రోల్ వచ్చేసి ట్రైనీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనీ ఆర్ కస్టమర్ సపోర్ట్గా అయితే మీకు డెసిగ్నేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్లయితే బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు వచ్చేసి యొక్క టెక్నికల్ ఎన్విరాన్మెంట్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ట్రైనీగా మీరు వచ్చేసి ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా సో ఇక ఇష్యూస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ 24 ప్రోగ్రెసివ్ అని చెప్పేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఓరియంటెడ్ గ్రాడ్యుయేట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో అంటే ఐటీ డిపార్ట్మెంట్స్లో క్వాలిఫికేషన్స్, ఐటీ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్, అదేవిధంగా నార్మల్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మీకు టెక్నికల్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో C/నెట్, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్, HTML ఆర్ CSS ఆర్ XMLకి సంబంధించి మీకు టెక్నికల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక స్కిల్స్ కనుక ఉన్నట్టయితే మీరు ఎలిజిబుల్ గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఎ ఛాలెంజింగ్ రోల్ బెస్ట్ సూటెడ్ టు వెరీ టెనాషియస్, మెథాడికల్ అండ్ మెచ్యూర్ ప్రాసెస్ ఓరియంటెడ్ టెక్నాలజీ ప్రొఫెషనల్ ద ఐడియల్ క్యాండిడేట్ విల్ హ్యావ్ అని చెప్పేసి మన ఇక్కడ. సో క్యాండిడేట్స్ వచ్చేసి మెయిన్గా కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ డిసిప్లిన్స్లో మీకు సో ఈ యొక్క స్పెషలైజేషన్స్లో మీకు క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే దీంతో పాటు యొక్క సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ సంబంధించి ఫౌండేషనల్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే దీంతో పాటు మీకు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అది కూడా ఇంగ్లీష్లో బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి బిల్డింగ్ అయితే ఉండాలి గైస్. US టైం జోన్స్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే బేసిక్ మైక్రోసాఫ్ట్ SQL నాలెడ్జ్ అండ్ అలాగే దీంతో పాటు ఎబిలిటీ టు రైట్ సింపుల్ క్వెరీస్ అండ్ అవేర్ ఆఫ్ SQL జాయిన్స్, సబ్ క్వెరీస్, ఫంక్షన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో టీమ్ మెంబర్స్తో అంటే మనకు ప్రాజెక్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా, ఇక ప్రాజెక్ట్స్ని అసైన్ చేసినటువంటి టీమ్స్తో అయితే మీరు కలిసి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే దీంతో పాటు కీన్ ఇంట్రెస్ట్ ఇన్ పర్చేసింగ్ ఇన్ ఏ లాంగ్ టర్మ్ కెరీర్ ఇన్ ఛాలెంజింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అరేనా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మీరైతే కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. యొక్క టెక్నికల్ టీమ్స్కి సంబంధించి అనమాట, టెక్నికల్ ఇష్యూస్కి సంబంధించి వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అనేది ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు గైస్. సో మీరు సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఇండస్ట్రీలో కస్టమర్ సక్సెస్, సర్వీస్ అండ్ ఆపరేషన్ డిపార్ట్మెంట్లో అయితే మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. నోటిఫికేషన్ కూడా వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో మీకు
అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు మన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మనకు కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే అప్లై ఆన్లైన్ లింక్ అని చెప్పేసి ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేశారంటే ఇలా మెయిన్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ తర్వాత ఇక్కడ అప్లై ఉంది కదా, ఈ అప్లై బటన్ పైన క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ యొక్క నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టు మీరు సింపుల్గా ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అనేది చేసుకోవచ్చు. సో లేదా మీరు మాన్యువల్గా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్, స్కిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ అనేది చేయొచ్చు అనమాట. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత అప్లై టు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మీకు పాపప్ అనేది రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి గైస్ మీ రెజ్యూమ్ని వాళ్ళు రివ్యూ చేస్తారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని మెయిల్ ద్వారా లేదా ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయ్యి మీ యొక్క బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి సో ఆన్లైన్ ఇంటర్వ్యూస్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశాను. సో టాప్ ఎంఎన్సీ కంపెనీ కాబట్టి మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.